వెల్కమ్ టు వీక్షణం. ఫేస్బుక్ ఓపెన్ చేసినా అవే ఫోటోలు, ఇన్స్టాలోకి వెళ్ళినా అవే పిక్చర్స్, ఎక్స్లోనూ అవే పిక్స్. ప్లాట్ఫామ్ ఏదైనా సేమ్ ట్రెండ్. ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్న నయా ఐటమ్ గిబ్లీ. కామన్ సోషల్ మీడియా యూజర్ల నుంచి సెలబ్రిటీలు, వీఐపీలు, పాపులర్ పర్సనాలిటీల దాకా అంతా వరుసబెట్టి గిబ్లీ స్టైల్ ఇమేజ్లు అప్లోడ్ చేసేస్తున్నారు. అసలు ఇది ఇప్పట్లో ఆగే ఛాన్స్ ఉందా? ఈ దెబ్బతో చాట్ జీపీటీ జాతకమే మారిపోయిందా? సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న జిబ్లీ స్టైల్. జిబ్లీ ట్రెండ్ బెండు తీస్తోన్న యూజర్లు. సోషల్ మీడియా గురించి తెలిసిందేగా, ఏది ఓ పట్టాన ఒప్పుకోదు. ఒకవేళ ఒప్పుకుందా దాన్ని వైరల్ చేసేదాకా వదలరు యూజర్లు. ఇప్పుడు నడుస్తోన్న ట్రెండ్ కూడా అలాంటిదే. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ ఇలాంటి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా జిబ్లీ ఫీడే కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ జిబ్లీ స్టైల్ ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. ఎప్పుడైతే చాట్ జీపీటీ ఈ జిబ్లీ స్టూడియో ఫీచర్ని తీసుకొచ్చిందో అప్పట్నుంచి నెటిజన్లు తెగ వాడేస్తున్నారు. ఓపెన్ ఏఐ సహాయంతో కార్టూన్ తరహా ఫోటోలని క్రియేట్ చేస్తున్నారు. ఒరిజినల్ ఫోటోని, జిబ్లీ స్టైల్ ఇమేజ్ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తున్నారు. ఈ ట్రెండ్ సోషల్ మీడియాని ఓ ఊపేస్తోంది. ఈ జిబ్లీ స్టైల్ ట్రెండ్ని కొన్ని సంస్థలు కూడా గట్టిగానే వాడేస్తున్నాయి. తమ బిజినెస్ బ్రాండింగ్ కోసం కొత్త స్టైల్లో ప్రమోషన్లు చేస్తున్నాయి. ఈ ట్రెండ్లోకి ఇప్పుడు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, దేశాధినేతలు, క్రికెటర్లు, ప్రముఖులంతా చేరారు. తమ జిబ్లీ స్టైల్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఈ లిస్ట్లో ప్రధాని మోదీ, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సహా చాలా మందున్నారు. జిబ్లీ ట్రెండ్ ఎప్పుడైతే వైరల్ అయిందో అప్పట్నుంచి చాట్ జీపీటీపై ప్రెషర్ పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లంతా జిబ్లీ ఇమేజెస్ కోసం చాట్ జీపీటీపై ఒక్కసారిగా పట్టంతో సర్వర్ డౌన్ అయింది. అయినా ఎవ్వరూ తగ్గట్లేదు. జిబ్లీ స్టైల్ యానిమేటెడ్ అవతార్స్ కోసం యూజర్లు పోటీ పడుతున్నారు. ఇప్పుడు గనక జిబ్లీ స్టైల్ ఇమేజ్ అప్లోడ్ చేయకపోతే అదేదో పెద్ద నేరమైపోయినట్లు భావిస్తున్నారు కొందరు. మొదట్లో చాట్ జీపీటీ ఈ జిబ్లీ ఫీచర్ని ఉచితంగానే ప్రవేశపెట్టింది. ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ రావడంతో రోజుకి 3 ఫోటోలే క్రియేట్ చేసుకునేలా లిమిట్ పెట్టింది. చాట్ జీపీటీ ప్లస్, టీమ్, ప్రో సబ్స్క్రిప్షన్ ఉన్నవారికే జిబ్లీ ఫీచర్స్ ఫ్రీగా అందుబాటులో ఉంచింది. ఇదే సమయంలో చాట్ జీపీటీకి యూజర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. గంటలో 10 లక్షల యూజర్లు యాడ్ అయ్యారని ఓపెన్ ఏఐ తెలిపింది. అయితే జిబ్లీ స్టైల్లో తమని చూసుకునేందుకు యూజర్లకు బాగానే ఇంట్రెస్ట్ ఉన్నా చాట్ జీపీటీపై మాత్రం ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. తమ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు కరిగిపోతున్నాయని చెబుతున్నారు. అయితే జిబ్లీ ట్రెండ్కి ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న రెస్పాన్స్ చూశాక మళ్లీ ఫ్రీ యూజర్లకు ఉన్న లిమిట్ని ఎత్తేసింది ఓపెన్ ఏఐ. జిబ్లీ ఓ స్పెషల్ ఆర్ట్ స్టైల్. ఈ ట్రెండ్ మూలాలు జపాన్కి చెందిన పాపులర్ స్టూడియో జిబ్లీ అనే యానిమేషన్ స్టూడియో నుంచి వచ్చాయి. దీని సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ని ఆకట్టుకున్నాయి. యానిమేషన్ చిత్రాలతో జిబ్లీ తన మార్క్ వేసింది. అందువల్లే ఈ ట్రెండ్లో తమ ఫోటోలని చాట్ జీపీటీ ఏఐ టూల్ ద్వారా యానిమేటెడ్ ఇమేజ్లుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. జిబ్లీ స్టైల్లో మంచి బ్యాక్గ్రౌండ్లతో పాటు చూసేందుకు అట్రాక్టివ్గా, కళాత్మకంగా కనిపిస్తున్నాయి. అందుకే యూజర్లలో ఇంత క్రేజ్ వచ్చింది. పైగా చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ ఈ ట్రెండ్ని చాలా ఈజీగా మార్చేస్తాయి. ఎవరైనా సరే తమ ఫోటోని అప్లోడ్ చేస్తే చాలు, కొన్ని సెకండ్లలోనే జిబ్లీ స్టైల్ ఇమేజ్ వచ్చేస్తుంది. వీటిని క్రియేట్ చేయటం సులభతరం కావడంతో అంతా దీనిని తెగ వాడేస్తున్నారు. బేసిక్గా సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండ్ వైరల్ అయితే మిగతా వాళ్ళంతా దానిని గుడ్డిగా ఫాలో అవుతుంటారు. ఒకరిని చూసి మరొకరు ఓ చైన్లా ఇది ట్రెండ్ అవుతుంది. హ్యాష్ ట్యాగ్స్తో ఈ జిబ్లీ ట్రెండ్ మరింత వైరల్ అయింది. ఈ ట్రెండ్ సోషల్ మీడియా యూజర్లకు తమ పర్సనల్ ఫోటోలని కొత్త రూపంలో, సరికొత్త స్టైల్లో చూసే అవకాశం కల్పించింది. పైగా ఇది వారి క్రియేటివిటీని ప్రదర్శించేందుకు వీలవుతోంది. దాంతో జనంలో ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. ఈ జిబ్లీ స్టైల్ చిత్రాలు చాలా మందికి నోస్టాల్జియా కనెక్షన్కి తీసుకెళ్తున్నాయి. ఈ ట్రెండ్ బాల్య జ్ఞాపకాలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు ఇది ఒక చాట్ జీపీటీకి మాత్రమే కాదు, ఇతర ఏఐ ప్లాట్ఫామ్స్లోనూ అందుబాటులో ఉంది. గూగుల్ జెమినీ, గ్రాక్ ఏఐ ద్వారానూ జిబ్లీ స్టైల్ ఇమేజెస్ క్రియేట్ చేసుకునేందుకు వీలుంది. దాంతో యూజర్లంతా ఇప్పుడు ఏఐ చాట్ బ్యాట్లపై పడ్డారు. జిబ్లీ ఇమేజెస్లతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని నింపేస్తున్నారు.
ట్రెండ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో అంతా చూస్తున్నాం. కానీ ఇదే సమయంలో మరో డౌట్ తలెత్తుతోంది. జిబ్లీ స్టైల్ ఇమేజ్ల కోసం పర్సనల్ ఫోటోలని ఏఐ టూల్స్ లో అప్లోడ్ చేయడం సేఫేనా అని. దీనిపై సైబర్ నిపుణులు ఏం చెబుతున్నారు? జిబ్లీ ఫోటోస్ క్రియేట్ చేసుకుంటే డేటా ప్రైవసీకి ముప్పు తప్పదా? అసలు చాట్ జీపీటీ దీనిపై ఏమంటోంది? చాట్ జీపీటీ జిబిలీ స్టైల్ ఇమేజెస్ ని జనరేట్ చేసిన కొద్ది రోజుల్లోనే అది సోషల్ మీడియాలో ఓ తుఫాన్ని క్రియేట్ చేసింది. జిబిలీ స్టైల్ ఫోటోల కోసం సోషల్ మీడియా యూజర్లంతా తమ ఫోటోలను అప్లోడ్ చేసేస్తున్నారు. కానీ మీకు తెలియకుండానే ఓపెన్ ఏఐకి ఫేస్ డేటాని అందజేస్తున్నారని డిజిటల్ ప్రైవసీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్క్రాప్ డేటాకు వర్తించే చట్టపరమైన పరిమితుల్ని దాటవేస్తూ స్వచ్ఛందంగా సమర్పించిన చిత్రాలను పొందేందుకు ఓపెన్ ఏఐని అనుమతిస్తున్నారు. దానివల్ల మీ ఫేస్ ఐడెంటిటీని మీకు మీరే ఇతరులకు అప్పగిస్తున్నారని చెప్తున్నారు. దీని ద్వారా భవిష్యత్తులో ఆ ఫోటోలను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయని టెక్ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. పర్సనల్ ఫోటోలను ఏఐ చాట్ బ్యాట్ లో అప్లోడ్ చేయటం డేటా ప్రైవసీకి ప్రమాదకరమని చెప్తున్నారు. స్వచ్ఛందంగా మన ముఖ కవళికల డేటాని మనమే అందిస్తున్నామని, ఈ డేటా భవిష్యత్తులో ఎలా వినియోగిస్తారు అనేది ఇప్పుడే చెప్పలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా చాట్ బ్యాట్స్ వినియోగదారుల అనుమతి లేకుండానే ఈ ఫోటోలను భద్రపరుచుకుని వాటిని వ్యాపార ప్రయోజనాలకు కూడా వాడే అవకాశం ఉందంటున్నారు. ఒక్కసారి మన వ్యక్తిగత ఫోటోలను ఏఐ యాప్స్ కి అప్పచెపితే ఇక వాటి కంట్రోల్ మన చేతుల్లో ఉండదు. రోజురోజుకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న వేళ వ్యక్తిగత భద్రతపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్ని కంపెనీలు, హ్యాకర్లు ఈ డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి రిస్క్ల నుంచి తప్పించుకోవాలంటే యూజర్లు తమ పర్సనల్ ఫోటోలను ఎక్కడైనా అప్లోడ్ చేసే ముందు ఆలోచించాలి. ప్రైవసీ పాలసీ నిబంధనల్ని స్పష్టంగా చదివి అనవసరమైన పర్మిషన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఉచిత సేవల్ని వాడుకునే ముందు దాని వెనక ఉన్న గోప్యత ప్రమాదాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. సోషల్ మీడియా ట్రెండ్స్ లో పార్టిసిపేట్ చేయటం సంతోషాన్నిచ్చినా డేటా ప్రైవసీ విషయంలో జాగ్రత్తగా ఉండటం కూడా ముఖ్యమేనని సూచిస్తున్నారు. ఫ్రీగా అని చెప్పి చాలా మంది జిబిలీ ఇమేజెస్ క్రియేట్ చేసుకుంటున్నారు. కానీ మీ అంతట మీరే మీ పర్సనల్ డేటాని, ఫోటోలను వాళ్ల చేతుల్లో పెట్టేస్తున్నారు. ఓపెన్ ఏఐ, మెటా, గూగుల్ లాంటి కంపెనీలు యూజర్ల ఫోటోలను ఉపయోగించి వాటి ఏఐ మోడళ్లకు ట్రైనింగ్ ఇస్తున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దాంతో మీ డేటా ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో మీ ఫోటోని వాడి మీ వివరాలని సేకరించొచ్చు. అంతేకాదు, జిబిలీ ఇమేజ్ జనరేట్ చేయడం కోసం మీరు అప్లోడ్ చేసిన ఫోటోస్తో డీప్ ఫేక్ వీడియోలు చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రమాదం కూడా ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో క్లియర్ వ్యూ ఏఐ సోషల్ మీడియా, వార్తల సైట్లు, పబ్లిక్ రికార్డుల నుంచి పర్మిషన్ లేకుండా 3 బిలియన్ల ఫోటోస్ను దొంగిలించింది. వాటిని పోలీసులు, ప్రైవేట్ కంపెనీలకు విక్రయించడం ద్వారా డేటాబేస్ ని సృష్టించిందనే ఆరోపణలు ఎదుర్కొంది. అందువల్ల ఏఐ చాట్ బ్యాట్ ట్రైనింగ్ కోసం వేలాది ఫోటోలను సేకరించేందుకు ఓపెన్ ఏఐ ఈ ట్రెండ్ ని ఓ మార్గంగా వినియోగించుకుంటుందనే అనుమానాలు ఉన్నాయి. యూజర్లంతా ఈ ఫీచర్తో ఫుల్ ఖుషి అవుతూ ఉండగా చాలా మంది టెక్ నిపుణులు మాత్రం కొత్త ఫేస్ డేటాని అందజేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడిది తీవ్రమైన డేటా ప్రైవసీ సమస్యల్ని లేవనెత్తుతోంది. ఓపెన్ ఏఐ డేటా సేకరణ వ్యూహం ఏఐ కాపీరైట్ సమస్య కంటే ఎక్కువ అంటున్నారు. జిబిలీ ఫోటోల విషయంలో వ్యక్తిగత డేటా భద్రతపై ఓపెన్ ఏఐ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన లేదు. అయితే ఇలా జిబిలీ కోసం పర్సనల్ ఫొటోస్ను అప్లోడ్ చేయటం సేఫేనా అని చాట్ జీపీటీని అడిగితే అది కూడా సురక్షితం కాదు అనే తెలిపింది. అందువల్ల ఏఐ చాట్ బ్యాట్లతో వ్యక్తిగత ఫోటోలు షేర్ చేసుకోకపోవడం బెటర్ అంటున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ చిత్రాలు అప్లోడ్ చేసినప్పుడు వాటిని ప్రాసెస్ చేసేందుకు ఓపెన్ ఏఐకి పర్మిషన్ ఇస్తారు. ఇది ఆ సంస్థకు ఎక్కువ స్వేచ్ఛను ఇచ్చే భిన్నమైన చట్టపరమైన ఆధారం. ఓపెన్ ఏఐ పర్సనల్, ప్రైవేట్ ఫొటోస్ను ఫ్రీగా, ఈజీగా యాక్సెస్ చేస్తుందని చెప్తున్నారు. అందువల్ల జిబిలీ ఇమేజ్ క్రియేట్ చేసుకునే ముందు ఇవన్నీ ఆలోచించండి. మనకు జస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసుకునేందుకు పనికొస్తుంది. కానీ ఏఐ చాట్ బ్యాట్కి అలా కాదు, మనం ఊహించనంతగా వాడేస్తుంది. అందుకోసమే సైబర్ స్మార్ట్గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
For more videos like this, subscribe Big TV channel.